ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ వందనములు. ప్రభు శిలోలో పలికిన 7 మాటలను ధ్యానిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, స్వాతంత్ర్యాన్ని బట్టి, దేవుని మాటకు లోబడక మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆదాము చేసినటువంటి పాపము కూడా అదే. ఈ విధముగా మానవుడు దేవునికి పూర్తిగా అవిధేయుడైపోయాడు. కానీ లోకమును ప్రేమించిన దేవుడు, అనగా మానవులను ప్రేమించిన దేవుడు, మన పాప శిక్షను యేసు క్రీస్తు మీద వేసి పాపము నుండి మనలను విమోచించాను. లేఖనాల్లో ఇలా ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులకు విశ్రాంతి ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ప్రభువు సిలువను ఎక్కారు. ఎవరైతే నేను పాపినని తెలుసుకుని, తమ తప్పులు తెలుసుకుని, మేము అనుభవించాల్సిన శిక్ష ప్రభు అనుభవించారని పశ్చాత్తాపపడి విశ్వసించిన వారికి దేవుడు, అనగా యేసుక్రీస్తు ప్రభువు పాప క్షమాపణ ద్వారాలు తెరిచాడు. ఈ వాక్యం విన్నా మనం ఆ క్షమాపణ ద్వారమును ఉపయోగించుకుందాం, పరలోకము చేరుదాం. దేవుని బిడ్డలారా, 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనము మరియు 43వ వచనం. దొంగ ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు యేసు వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రభువు నోట నుండి వీరిని క్షమించు తండ్రి అన్న ప్రార్థనను విన్న ఆ దొంగ, తోటి దొంగకు మనం పాపులమని, ప్రభు మన పాపాల కొరకు శిక్ష అనుభవిస్తున్నారని బోధించాడు. మారు మనసు పొందాడు. పాపములను క్షమించమని ప్రభువును అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించబడ్డాడు, పరదైసుకు చేర్చబడ్డాడు. మరి నీవు నేను ఆలోచించుకోవాలి. పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది పరలోకం చేరాలి. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం అర్థం చేసుకుంటే ఇది సంఘానికి మరి విశ్వాసికి సంబంధించినదిగా కనపడుతూ ఉంది. మొదటి మాటలో ప్రభు అన్నారు, పాప క్షమాపణను ప్రకటించారు. 2వ మాటలో పాపములు ఒప్పుకున్నటువంటి ఆ దొంగని ప్రభు ఆ పాపాలు క్షమించి విశ్వసించిన వాణ్ణి ఇదిగో సంఘములో చేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే సంఘములో విశ్వాసులను చేర్చుట, సంఘములో చేరినటువంటి విశ్వాసులకు మేపుట మరియు కాయుట అనేటటువంటి భాగ్యం అక్కడ దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలి ఏలి లామా సబాక్తని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన స్వరక్తాన్నిచ్చి వధువైన సంఘమును, అనగా భార్యను సంపాదించుకున్నాడు. కనుక దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు ఆయన చెయ్యి విడిచాడు. ప్రభు ఆ ఎడబాటును భరించలేకపోయారు. ఆ యొక్క వాగ్దానం మనకెక్కడ దొరుకుతుందంటే ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరం మగుదురు అని మనం అక్కడ చదువుతాం. కనుక పోస్టుడైనటువంటి పౌలు గారు మరి సంఘాన్ని వధువుగాను ప్రభును వరునిగాను అక్కడ చిత్రీకరించినట్టుగా మనం చూస్తాం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు కనుక మరి తండ్రి
క్రీస్తు యొక్క చెయ్యి విడవాల్సి వచ్చిందని మనం ఇక్కడ తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంఘం యొక్క బాగోగులు చూడడానికి ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ మాటను మనం చూసుకుందాం. దప్పికొనుచున్నానా నేను. యోహాను సువార్త 19:28. దేవుని బిడ్డలారా, జీవం జలములు ఇచ్చేటటువంటి జీవాధిపతికి దప్పి వేయడమా? ఆ దప్పి ఏమిటంటే నశించిన వారిని రక్షించాలనే దప్పి. ఆ దప్పి ఏమిటంటే మత్తయి సువార్త 9:37 మనం చూస్తాం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక పనివారు కావాలని కోరుకోవాలని ప్రార్థించాలని ప్రభు చెప్తాడు. పనివారు కావాలి అనేటటువంటి దప్పి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపిని నీతిమంతులుగా చేసి నరకం నుండి తప్పించి పరలోక వారసులుగా చేయాలన్నదే ఆయన దప్పి. మరి నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసుకో. ప్రభు దప్పికొని ఉన్నాడు. ప్రభు చెంతకు చేరదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఇచ్చు జీవజలములను తీసుకుని త్రాగి నిత్య జీవములోనికి వెళ్ళిపోదాం. 6వ మాట సమాప్తమైనదని చెప్పాను. యోహాను సువార్త 19:30. లేఖనముల ప్రకారము దేవుడు ఆయనకు అప్పగించిన పనిని ప్రభు సమాప్తి చేశారు. విశ్వాసులకు మరియు సేవకులకు ప్రభువు అప్పగించిన పనిని పరిశుద్ధాత్మని సహాయముతో చేసి ఈ రక్షణ ప్రణాళికను మనం దేవుడు ఇచ్చిన ఆయుస్సు కాలములో కొనసాగించి సమాప్తి చేసి, అంటే మన ఆయుస్సు కాలములో మన పనిని సమాప్తి చేసి యేసు ప్రభు యొద్దకు చేరాలి. 7వ మాటను చూసుకుందాం. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచాను. ప్రియులారా, మనం హెబ్రీ పత్రిక 5:7 ఒక మాట చూస్తాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ప్రభు ఏ విధంగా అంగీకరించబడ్డాడో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మనము కూడా ప్రభు వలె జీవించి దేవునికి విధేయత కలిగి క్రీస్తు ఏ విధంగానైతే దేవుని చేత అంగీకరించబడ్డాడో అదే విధముగా మనము కూడా అంగీకరించబడదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.